30,000 బడ్జెట్లో మీరు ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ కోసం చూస్తున్నట్టయితే ఈ ఫోన్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇదే OnePlus Nord 5 మొబైల్ ఫోన్. సో ఈ వీడియోలో మనం ఈ మొబైల్ ఫోన్ని అన్బాక్సింగ్ చేసి నా క్విక్ రివ్యూ కూడా మీతో షేర్ చేసుకుంటా. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఫ్రెండ్స్, ముందుగా బాక్స్ మీద చూసుకున్నట్టయితే మనకి OnePlus బ్రాండింగ్ అయితే ఉంది. ఇక్కడ కింద నాట్ అని ఉంది. సో బాక్స్ కిట్ సైడ్ చూసుకుంటే ఏం లేదు, ఇట్ సైడ్ OnePlus Nord 5. సో బాక్స్ పైన వేసుకుంటే కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ బాక్స్ ఓపెన్ చేస్తే కూడా మనం ఆడుకోవచ్చు. ముందుగా బాక్స్ ఓపెన్ చేసుకొని చూసుకున్నట్టయితే పైన ఇంకో బాక్స్ అయితే ఉంది మనకి. సో ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి ఒక క్విక్ గైడ్ అయితే ఉంది. సో చూడొచ్చు. సో క్విక్ గైడ్తో పాటు మనకి ఒక కేస్ అయితే ఉంది. సో బ్యాక్ కేసు. సో ఇది ట్రాన్స్పరెంట్ అయితే కాదు. సో బ్యాక్ కేసు మనకి బ్లాక్ కలర్లో అయితే ఉంది. సో ఇది సిలికాన్ కేసే, కానీ ట్రాన్స్పరెంట్ అయితే కాదు. అండ్ ఇంకా బాక్స్లో మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ తీసి పక్కన పెట్టేద్దాం. సో మొబైల్ ఫోన్ తీసేసిన తర్వాత ఇంకా మనకి లోపల చూసుకున్నట్టయితే ఒక చార్జర్ అడాప్టర్ అయితే ఉంది. సో చూడొచ్చు, ఇది 80 వాట్ ట్రావెల్ అడాప్టర్. సో చూడొచ్చు. అండ్ దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా మనకి లోపల ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. సో చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి USB to Type-C కేబుల్ అయితే ఉంది. ఇందులో మనకి ఇంకా సిమ్ ఎజెక్ట్ టూల్ అయితే ఉంది. సో బాక్స్లో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసిన తర్వాత మనకి మొబైల్ ఫోన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక ఈ మొబైల్ ఫిజికల్ లెవెల్ చూసుకున్నట్టయితే మనకి రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. పైన చూసుకున్నట్టయితే మనకి సెకండ్ మైక్ అండ్ IR బ్లాస్టర్, సెకండ్ స్పీకర్ అయితే ఉంది. సో ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే యాక్షన్ బటన్ అయితే ఉంది. సో ఇంకా కింద చూసుకున్నట్టయితే మనకి సిమ్ స్లాట్, మెయిన్ మైక్ అండ్ Type-C పోర్ట్, మెయిన్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి కెమెరా సెటప్ అయితే ఉంది. ఇక ఈ మొబైల్ అయితే బూటప్ చేసి సెటప్ చేస్తాను. సో సెటప్ చేసే లోపల ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. సో చూడండి. ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే 6.83 ఇంచ్ 1.5K OLED AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వచ్చేసి మనకి 144 Hz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో పీక్ బ్రైట్నెస్ నిట్స్ చూసుకున్నట్టయితే 1800 నిట్స్ అయితే ఉంటాయి. ఇది 10-bit ప్యానల్ HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే ప్రొటెక్షన్గా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే Qualcomm Snapdragon 8S Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక ఇందులో ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే ర్యామ్ వచ్చేసి 8GB 12GB LPDDR5X ర్యామ్ అయితే ఉంటుంది. స్టోరేజ్ వచ్చేసి మనకి 256GB 512GB UFS 3.1 స్టోరేజ్ అయితే ఉంటుంది. ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ కెమెరా చూసుకున్నట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఇందులో 50 MP విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. సెకండరీ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 50 MP కెమెరా ఉంటుంది. అండ్ ఇంతే కాకుండా ఇందులో మనకి 6800 mAh లార్జ్ బ్యాటరీ అయితే ఉంటుంది. 80 వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంతే కాకుండా ఇందులో మనకి 5 వాట్ రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్ ని బూటప్ చేసి సెటప్ చేసిన తర్వాత మనకి కొంత బ్లోట్వేర్ అయితే వచ్చింది. సో వద్దనుకున్న బ్లోట్వేర్ మనం ఈజీగా అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో చూడొచ్చు. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూసినట్టయితే ఇందులో చూసుకోవచ్చు మనకి ఆక్సిజన్ వాయిస్ 15, Android 15 అయితే ఈ ఫోన్ అయితే రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. సో ఒకసారి కెమెరా శాంపిల్స్ చూపిస్తా, అట్లనే మనకి ఒక స్పీకర్ క్వాలిటీ కూడా వినిపిస్తా, ఒకసారి వినండి. ఇక ఈ మొబైల్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఒకసారి ఆడియో క్వాలిటీ ప్లే చేస్తే ఒకసారి వినండి. ఇక ఈ మొబైల్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ 1800 నిట్స్ అవ్వడం వల్ల మనకి అవుట్ సైడ్ విజువాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఒకసారి కెమెరా యాప్ ఓపెన్ చేసుకొని చూసుకున్నట్టయితే ఇందులో మనకి ప్రో ఉంటుంది, వీడియో, ఫోటో, పోర్ట్రేట్, తర్వాత మోర్లో చూసుకున్నట్టయితే అన్ని OnePlus మొబైల్లో ఉండే కెమెరా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఒకసారి వీడియో సెక్షన్లోకి వెళ్ళి చూసినట్టయితే మనకి బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ మొబైల్తో తీసిన కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే చూసేయండి. ఇక ఈ మొబైల్ ఫోన్ ఎలా ఉందనే విషయానికి వచ్చినట్టయితే మొబైల్ ఫోన్ అయితే సూపర్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్ లో అయితే ఇది ఒక బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న ఫ్యూచర్స్ కూడా అట్లా ఉంటాయి కాబట్టి. సో ఎవరైతే ఒక ఆల్రౌండర్ ఫోన్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎవరికైనా కానీ ఈజీగా సెట్ అయిపోతుంది ఫోన్ అయితే. సో మనకి క్రెడిట్ కార్డ్ ఏమైనా యూజ్ చేస్తే ఇంకా డిస్కౌంట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ సో క్రెడిట్ కార్డ్ యూజ్ చేయకపోయినా ఈ బడ్జెట్లో అయినా కూడా ఓకే. ఎందుకంటే ఇదే బడ్జెట్లో మనకి వేరే బ్రాండ్స్ నుంచి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అందులో కెమెరా బాగుంటాయి, ప్రాసెసర్ బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, ఇట్లా అయితే అవుతూ ఉంటుంది. సో ఇట్లా కాకుండా ఇందులో అన్ని బరాబర్గా సెట్ చేసి అయితే పెట్టారు. సో మనకి ఆల్రౌండర్ ఫోన్ అని చెప్తున్నాను కదా. సో గేమింగ్కి అయినా, కెమెరాస్కి అయినా, మామూలుగా జనరల్ యూసేజ్కి అయినా ఎట్లయినా కూడా
ఒక సూపర్ ఫోన్ కింద అయితే సెట్ అయిపోతాయి ఇది. ఇక వీటన్నిటితో పాటు మనకి ఇందులో వన్ ప్లస్ బ్రాండింగ్ అయితే ఉంటుంది. సో వన్ ప్లస్ బ్రాండింగ్ అనగానే కొంతమంది గుర్తొచ్చేది అరే మంచి లైఫ్ ఇస్తాయి కదా, సో చాలా రోజులు మెయింటైన్ చేయొచ్చు ఫోన్ అని కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది ఏమో అరే ఇందులో గ్రీన్ లైన్స్ వస్తున్నాయంట ఎట్లా అని చెప్పేసి ఇంకొంతమంది అనుకుంటున్నారు. సో గ్రీన్ లైన్ గురించి అయితే మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వన్ ప్లస్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసింది ఒకవేళ మీ మొబైల్లో గ్రీన్ లైన్ వచ్చిందంటే మీకు లైఫ్ టైం సర్వీస్ అయితే ఉంటుంది అని చెప్పేసి. సో అది కూడా ఫ్రీగా అయితే ఉంటుంది, కాకపోతే మన మొబైల్లో ఎటువంటి ఫిజికల్ డ్యామేజ్ అయితే ఉండదు. సో ఫిజికల్ డ్యామేజ్ ఏమి ఉండకుండా గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చిందంటే ఖచ్చితంగా మనకి లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ అయితే ఉంటుంది. సో మీరు అప్డేట్ చేసినప్పుడు ఇంకెప్పుడు మామూలుగా గ్రీన్ లైన్ వస్తే మీ నియర్ బై ఉన్న వన్ ప్లస్ స్టోర్కి అయితే విజిట్ చేయండి. ఇట్లా గ్రీన్ లైన్ వచ్చిందంటే మీకు అయితే పార్ట్ అయినా రీప్లేస్ చేసి ఇస్తారో లేదా మీకు ఆ మొబైల్కి అప్గ్రేడ్ చేసుకునే ఛాన్స్ అయినా ఇస్తారు. సో వాళ్ళే మంచి ఒక వాల్యూ ఇస్తారు కాబట్టి మీకు ఇదైతే బెస్ట్ అయితే అవుతుంది. సో మీరు గ్రీన్ లైన్ గురించి అయితే ఎటువంటి బాధపడాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఓవరాల్ గా ఫోన్ చూసుకున్నట్టయితే చాలా సూపర్ గా అయితే ఉంటుంది. అండ్ ఈ నాట్ 5 మొబైల్ అయితే ఈ సెగ్మెంట్ లో ది బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది, ఒక కిల్లర్ ఫోన్ అని చెప్తా. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఫోన్ అయితే. సో అల్టిమేట్ అయితే ఉంటుంది ఫోన్. సో నా పర్సనల్ గా చెప్తున్నా, నాకైతే మస్తు నచ్చింది. ఇక తీసుకోవాల్సింది అనేది మీ ఇష్టం. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.